అంటే చాలా ఇట్ వాజ్ ఏ ఫన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సార్ నిజంగా చెప్పాలంటే. ఫన్నీ అని ఎందుకన్నానంటే ఆయనేమో అంత లెజెండరీ హీరో అయ్యుండి ఆయన లాస్ట్ వరకు కూడా ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా అసలు డాన్స్లేంటి పాటలేంటి ఆ మూమెంట్స్ అలాంటి ఒక ఫాదర్కి పుట్టిన పిల్లలుగా అంటే నాగార్జున గారు అంటే వచ్చారనుకోండి కెరీర్లోకి, మీరు అలా ఉండడం మాత్రం చాలా స్పెషల్ అండి. పెద్ద విచిత్రమే ఉందండి. చాలామంది పెద్దవాళ్ళ పిల్లలు, యాక్టర్స్ పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, దే చోజ్ అదర్ కెరియర్స్. నేను ఐ హ్యాడ్ అనదర్ ఇండస్ట్రీ రన్నింగ్. అవును సార్. స్మాల్ యానిమేషన్ తర్వాత స్టార్ట్ చేశాను. దట్ వాజ్ లిటిల్ టూ ఎర్లీ ఫర్ ఇట్స్ టైమ్స్ ఎట్ దట్ టైమ్ 1997లో. yes it was too early. అది చేత అది కొంచెం బాగానే నడిచింది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ ఏవి బాగలేవండి ఇండియాలో ఇప్పుడండి. ఏం చేస్తుంటారు సార్? అంటే విఎఫ్ఎక్స్ వేరు, వేరు, యానిమేషన్ ఇది వేరు కదా. అప్పుడు యానిమేషన్ అంటే 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఉండి, అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పుడు లయన్ కింగ్ అనే సినిమా ఉంది. అది పెద్ద సూపర్ హిట్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇక్కడ 4 రోజులు ఆడింది. సో కార్టూన్స్ లాగా ఉంటాయి అనేది మన వాళ్ళకి కొంచెం వాల్యూ ఫర్ సమ్ రీజన్ మన జనరల్ మూవీ గోయింగ్ పబ్లిక్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు మార్వెల్ డిస్నీ వాళ్ళు చేస్తున్నారు కదా. దట్ యానిమేషన్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ 3D యానిమేషన్ విత్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ డిఫరెంట్. అవి కొంచెం క్యాచ్ ఆన్ అయినాయి. కానీ మా ఆ టైంలో అప్పుడు వన్ ఎగ్జాంపుల్ విల్ బి లయన్ కింగ్. అటువంటి అమెరికాలో చాలా యానిమేటెడ్ ఫిలిమ్స్ బాగా రన్ అయ్యాయి, ఈవెన్ త్రూఅవుట్ ద వరల్డ్. హాలీవుడ్ కాక ఈవెన్ యూరప్లో. ఇప్పుడు రాటటూయి అని ఉంది, మా దాంట్లో పనిచేసిన వాళ్ళే దాని మీద పనిచేశారు. ఇట్స్ అన్ అవార్డ్ వినింగ్ ఫిలిం, ఆస్కార్ అవార్డ్ వినింగ్ ఫిలిం. బట్ ఇండియాలో ఏమీ లేదండి సరిగ్గా. సో ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కంటెంట్ మనం తీయగలగాలి కదా, అది మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. మీరు ఫింగర్స్ మీద ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫింగర్స్ మీద యానిమేషన్ ఫిలిమ్స్, ప్యూర్ యానిమేషన్ ఫిలిమ్స్ ఇండియాలో తీసినాయి కానీ రన్ అయినాయి కానీ ఏం అవ్వలేదు యాక్చువల్లీ. కరెక్ట్గా చెప్పాలంటే. అవును సార్. బట్ వీళ్ళు గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ వాళ్ళు కొంచెం స్లైట్లీ సక్సెస్ఫుల్గా ఉన్నట్టున్నారు సార్. గేమింగ్ అటువంటివన్నీ వచ్చినాయండి. అంటే ఈ చోటా భీము, ఈ కైండ్ ఆఫ్, బట్ ఏవి దే హావ్ నాట్ టేకెన్ ఆఫ్ టు సూపర్ లెవెల్. అప్పుడు హనుమాన్ గురించి ఒక యానిమేషన్ సిరీస్ వచ్చింది, అది పెద్ద ఆడలేదు. మరి ఆటం తీయటం ఎట్లా అంటే హనుమాన్ని చూపించిన విధం మన పురాణాలలో ఉన్న విధం టోటలీ డిఫరెంట్. మరి అందుకు నచ్చలేదు, మరి ఏంటో నాకు అర్థం కాదు. అదే మీరు అన్నట్టుగా మన వాళ్ళు ఎందుకు దానికి మ్యాచ్ దానికి మైండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు. మన వాళ్ళు ఎంతసేపు హీరోయిజము స్క్రీన్ మీద హీరోలు కనిపిస్తేనే ఎంజాయ్ చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.